ఏం చేసేది మరి చూస్తారేంద్రా పరిగెత్తండి రా బాగా ఎంజాయ్ చేసినా మళ్ళీ ఈ రోజు వచ్చిన అంత బాగుంది ప్రభాస్ ఇంకా మీరే అర్థం చేసుకోండి. ప్రభాస్ యాక్టింగ్ గురించి అడుగుతారా? చాలా బాగుంది. సూపర్ హిట్ అన్న. ప్రభాస్ ఇస్ బ్యాక్ అన్న. ప్రభాస్ ఇస్ బ్యాక్. వింటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్. నేనా 9.5 ఇస్తాను 10 కి. ఆయన అయితే అసలు ఇలాంటి స్టోరీ అసలు ఎలా రాశాడు ఏంటో మారుతి. హారర్ ప్లస్ కామెడీ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ప్రభాస్ మొత్తం ఆడేశారు ప్రభాస్ ని. అసలు కరెక్ట్ వాడాడన్న ప్రభాస్. యాక్షన్ సీన్స్ ఇంకా చెప్ప అసలు విజువల్స్ చూడండి అన్న. హారర్ యాక్షన్ డాన్స్ కుమ్మి సినిమా డార్లింగ్ అదే అంత బాగుంది సినిమా మాత్రం. ఓకే ఈ సినిమాకి మారుతి గారు మాత్రమే నాకు నచ్చలేదు, ఆ డైరెక్షన్ మాత్రం నచ్చలేదు భయ్యా అంతే. సినిమా మాత్రం ప్రభాస్ అన్న కోసమే చూడాలి, ఇంకా ఏమీ లేదు. అలా డాన్స్ కోసం ఏమీ లేదు. డాన్స్ ఏముంటుంది ప్రభాస్ అంది, ఏదో ముగ్గురుతో డాన్స్ చేస్తాడు. ఆయన కాలు ఊపినే ఫ్యాన్స్ అరుస్తాము, చేయి ఊపినే ఫ్యాన్స్ అరుస్తుంటాం. ఓకే డాన్స్ కూడా పక్కన ఉంది, యాక్టింగ్ మాత్రం ప్రభాస్ అన్న హ్యాపీ బాగా చేసాడు. కానీ ఆయన వినియోగించుకోలేకపోయాడు. కలికి సలహారి సినిమా వచ్చిన తర్వాత మారుతి గారు ఎలా సినిమా తీసి చూపించాలి అభిమానులు ఫ్యాన్స్ కి, ఎలా సినిమా తీయాలి. కానీ అలాంటి సినిమా కావాలి, కానీ అలాంటి సినిమా లేదు. ఇది యాక్షన్ సీన్స్ మీద హైలైట్ భయ్యా. రామదాస్ ఫైట్ మాత్రం బాగా చూపించిండ్రు, సినిమా బాగుంది. కానీ ప్రభాస్ స్థాయి సినిమా లేదని నేను అంటున్నాను. ప్రభాస్ అని కలిగి చూస్తే మనకి ఎలాగుంటది. అందుకే ప్రభాస్ గారు ఇంకా మీరు ఈ తెలుగు డైరెక్టర్లు మర్చిపోండి, మీరు అడిగాసి వెళ్ళండి, మన ఇంటర్నేషనల్ సినిమా తీసుకోండి, అందరూ చూస్తాం. మేము అనుకున్నాం మేము ఒక్కసారి ఈ పక్క రమ్మని, కానీ రాజమౌళి గారు దండం పెట్టుకోవాలి. పుట్టింది ఈ ఊర్లో, ఆయన సినిమా తీసి పంపిస్తారు అత్తగారి ఇంటికి. ఆడపిల్లకి మగాడికి 2 పేర్లు ఉంటాయి భయ, ఒకటి పుట్టినిల్లు, 2 అత్తగారి ఇల్లు. పుట్టింది ప్రభాస్ గారు ఎక్కడైతే రాజమౌళి గారు ఏ హీరో సినిమా తీసి అత్తగారి ఇంటి దగ్గర కూర్చోబెడతారు, తీసుకెళ్ళి అక్కడ హిందీలో అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆ స్థాయి సినిమాలే కావాలనుకుంటున్నారు ప్రభాస్ గారు. తెలుగులో సినిమాలు తీయని ఆలోచించట్లేదు. అలాగే ఇంక ఈ సినిమాలు మీరు తీయొద్దు, మీరు ఆ స్థాయిలో సినిమా తీయండి భయ్యా, మేము చూస్తాము. అలాగే నెక్స్ట్ మహేష్ బాబు గారితో రాజమౌళి సినిమా తీస్తున్నాడు, ఇంకా మహేష్ అని బాబు తెలుగులో కూడా సినిమాలు తీయాలి. ఇంకా ఈ తెలుగు డైరెక్టర్ కనబడ్డ మహేష్ బాబు కూడా, ఎందుకంటే మళ్ళీ హిందీ డైరెక్టర్లోకి వెళ్ళిపోతారు. కేజీఎఫ్ డైరెక్టర్కి ఎలా డైరెక్టర్ సినిమా తీస్తాడు. కానీ ఒకటేంటంటే మారుతి గారికి ఇంటి అడ్రస్ ఇచ్చిండు, సినిమా ఏమైనా బాగోకపోతే రమ్మని. సినిమా నిజంగా బాగోలేదు భయ్యా, మేము అనుకున్నాం నిజంగా సినిమా బాగోకపోతే నువ్వు డేట్ ఇంటి అడ్రస్ ఇవ్వ కదా, బాగుంది కాబట్టి ఇంటి అడ్రస్ ఇచ్చావు మేము అనుకున్నాం. కానీ ఈ సినిమా అప్పుడు అనుకున్నాం ఆడియో ఫ్రెండ్స్ లో నువ్వు ఎంత నమ్మకం మీద చెప్పావంటే ఈ సినిమాలో జనాలను రప్పించుకోవడానికి మాత్రమే చెప్పావు, సినిమాలో ఏమీ లేదు అంతే. ప్రభాస్ అన్న 6 అడుగులు కట్అవుట్ మాత్రం ఉందన్న, వేరేది ఏమీ లేదు. సినిమా ప్రభాస్ కోసమే చూడాలి. హీరోయిన్ కూడా ఏం హీరోయిన్ పెట్టాడన్న, అసలు ప్రభాస్ అని సూట్ అవ్వలేదన్న హీరోయిన్ కూడా. అంటే రెమ్యునరేషన్ తక్కువ చేసుకుందని పెట్టిందో ఏమో తెలియదు, కానీ ప్రభాస్ అన్నికి పర్ఫెక్ట్ గా కావాలి, వదిన అనుష్కని పెట్టండి భయ్య, ఈ సినిమాలో బాగుంటది. ఎన్నిసార్లు పెట్టినా చూస్తాం అనుష్కని. అదే అలాంటి సినిమా హీరోయిన్ పెట్టండి భయ్, ఏ హీరోయిన్ పెట్టారు భయ్ అసలు సినిమాలో. ప్రభాస్ అని కట్అవుట్ ఏంటి, పక్కన నిలబడిన అమ్మాయిలు ఇదేంటి చెప్పండి. అసలు ఏం బాగున్నారు హీరోయిన్ కూడా ప్రభాస్ అనికి. యాక్టింగ్ పిచ్చెక్కించాడు భయ ప్రభాస్, తెలుసు కదా.